హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పల్లీల ఉండలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడైతే నేను 3 కప్పుల పల్లీలు తీసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పల్లీలు వేగడానికి అయితే 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. కాస్త ఓపికగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే విత్తనాలు అయితే సరిగ్గా వేగవు, పల్లి పట్టు అయితే సరిగ్గా టేస్ట్ ఉండదు. అందుకే సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న పల్లీలను పల్లీ అయితే 2 పలుకులు అయ్యే విధంగా బాగా గట్టిగా విత్తనాలను అయితే నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న పొట్టు పోయేంత వరకు బాగా చెరుక్కొని చాటలో పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడైతే తాటి బెల్లం నేను 2 ఉండలు తీసుకుంటున్నాను అండి. ఇది అయితే పౌడర్ లాగా చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో 2.5 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసేసుకొని బెల్లంని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయిన బెల్లంలోకి ఫ్లేవర్ కోసం కొన్ని ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా 2 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా పాకం వచ్చిన తర్వాత పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా నీళ్ళలోకి వేసుకొని ఇలా అయితే మనకి ఉండగా తయారైపోతే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. తర్వాత అయితే రెడీ అయిన పాకంలోకి విత్తనాలను అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని 1 మినిట్ వదిలేస్తున్నాను. ఎందుకంటే వేడివేడిగా ఉండలు తయారు చేయడానికైతే రాదు. అందుకని ఆఫ్టర్ 1 మినిట్ చెయ్యికి నీళ్ళు అప్లై చేసుకొని ఉండలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి పల్లి ఉండలు అయితే తయారైపోయాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై